నటనే ప్రాణంగా భావించి తెలుగు సినిమా స్థాయిని ఆకాశానికి తీసుకువెళ్లిన నటుల్లో చిరస్మరణీయులు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. అలనాటి మేటి తారాల నుంచి మొన్నటి తరం వరకు అందరితోనూ నటించారు ఆయన. 76 ఏళ్ల వయసులో 52 సంవత్సరాలు కళామ తల్లికి అంకితమిచ్చిన ఆయన అదృష్ట దీప్తుడు చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు 500కు పైచిలుకు చిత్రాలు నటించారు. శ్రీ కాశీనాయన చరిత్ర ఆయన నటించిన చివరి చిత్రం. ఎన్టీఆర్ హీరోగా నటించిన మహామంత్రి తిమ్మరుసు చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన గుమ్మడి గారు ఆ చిత్రానికి జాతీయ అవార్డును అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్న గుమ్మడి గారికి అంతకుముందు ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. అలనాటి స్వర్ణయుగానికి చెందిన గొప్ప నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. ఏ పదాన్ని ఎక్కడ విరిచి డైలాగ్ చెబితే అందం వస్తుందో, ఏ పదాన్ని ఎక్కడ నొక్కితే అర్థం తెలుస్తుందో తెలిసిన తారలు తెలుగులో మనకు చాలా కొద్ది మందే ఉన్నారు. ఆ విషయం తెలిసిన స్పష్టత కలిగిన వాచికం గల తారలు మరీ అరుదు. అటువంటి నటుల జాబితా తయారు చేయడం మొదలు పెడితే మొదటి 3 స్థానాల్లో గుమ్మడి వెంకటేశ్వరరావు గారు పేరు వస్తుంది. ఏ పాత్రలో నటించినా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి వ్యక్తిగా దాక్కున్న నటుడిని విజృంభించే వ్యక్తి ఆయన. ముఖ్యంగా సాత్విక అభినయంలో ఆయన దిట్ట అని చెప్పాలి. ఒక సినిమా చేసే ముందు అందులోని పాత్రల్ని, వాటి మధ్యనున్న సంబంధ బాంధవ్యాలను, మనస్తత్వాలను పరిశీలించేవారు. అప్పుడు తనకు అనుకూలంగా ఆ పాత్రను మలుచుకుని సజీవ రూపకల్పన చేసి ఉన్నత స్థాయిలో నిలబెట్టి నటించేవారు. అందుకే గుమ్మడి పోషించిన పాత్రలను పరిశీలిస్తే అవి అభినయించినట్లుగా ఉండవు. మన ఇంట్లో మనిషిగానో పక్కింటి పెద్ద మనిషిగానో అనిపిస్తాయి. అలా వాచక విధానంలో కూడా గుమ్మడి అనుసరించిన పద్ధతి ప్రత్యేకంగా ఉంటుంది. ఆరోహణ అవరోహణల పద్ధతులు సంభాషణలు పలికి ఎదుటివారిని ఇన్వాల్వ్ చేయడం ఆయనకు అలవాటు. 1950లో గుమ్మడి అదృష్ట దేవుడు చిత్రంతో పరిశ్రమలో ప్రవేశించారు. ఆ తర్వాత అవకాశాల కోసం ఎందరెందరినో కలుసుకున్నారు. అయినా తగిన ప్రోత్సాహం లభించలేదు. చిన్న వేషమైనా వేస్తే నలుగురికి తెలుస్తుందనే ఆశతో నవ్వితే నవరత్నాలు, పేరంటాలు వంటి సినిమాలో నటించారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్తో పరిచయం అయింది. ఇక ఆ తర్వాత పిచ్చి పుల్లయ్య చిత్రంలో గుమ్మడికి అవకాశం ఇచ్చారు. అలా పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు వంటి చిత్రాల్లో మంచి వేషాలను ఇప్పించి ప్రోత్సహించారు. ఈ 2 చిత్రాల్లోని పాత్రలతో గుమ్మడి పరిశ్రమలో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. దాంతో దర్శక నిర్మాతలు ఆయన అడగకుండానే అవకాశాలు ఇవ్వడం ప్రారంభించారు. అర్ధాంగి, జయసింహ, మాయాబజార్, ఏది నిజం ఇందులో విలన్ గా నటించారు. ఉత్తమ చిత్రంగా ఈ సినిమాకు కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించినప్పుడు ఆ అవార్డు అందుకోవడానికి తొలిసారిగా ఢిల్లీ వెళ్లారు గుమ్మడి గారు. అలాగే ఇల్లరికం, మా ఇంటి మహాలక్ష్మి, దొంగోళ్ళ దొర, కులగోత్రాలు వంటి చిత్రాలు విభిన్న పాత్రలు పోషించారు. పరిశ్రమతో పాటు ప్రేక్షక హృదయాలలోనూ స్థానం సంపాదించుకున్నారు. విభిన్న పాత్రలను పోషించిన క్యారెక్టర్ యాక్టర్గానే కాకుండా ఒకే రకం పాత్రను ఎన్నో చిత్రాల్లో పలు రకాలుగా పోషించి ప్రేక్షకులను విసుగు కలిగించకుండా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపించిన విలక్షణ నటుడు గుమ్మడి గారు. ఏ పాత్ర పోషించినా అందులో గుమ్మడి మార్కు కనిపించేది. తెలుగు సినిమాలతో పాటు 2 హిందీ సినిమాల్లో కూడా ఆయన నటించారు. సువర్ణ సుందరి హిందీ వెర్షన్లో నటించడమే కాదు, డబ్బింగ్ కూడా చెప్పారు. అలాగే ఈడు జోడు తెలుగు వెర్షన్తో పాటు హిందీ వెర్షన్ కంగన్లో కూడా ఆయన నటించారు. హిందీ నటులు అశోక్ కుమార్తో కలిసి ఆ సినిమాలో నటించారు ఆయన. అలాగే కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించారు. దశరథునిగా, భీష్మునిగా, ధర్మరాజుగా, కర్ణునిగా, బలరాముడు, బృహమహర్షి వంటి విశిష్ట పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. సాంఘిక చిత్రాల్లో సాత్విక పాత్రలతో పాటు ప్రతినాయకునిగా సైతం గుమ్మడి తనదైన శైలిలో నటించి మెప్పించారు. చలనచిత్ర రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. గుమ్మడి వెంకటేశ్వర గారి స్వగ్రామం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని రావికంపాడు. ఆయన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. ఇతను తండ్రి బసవయ్య, తల్లి బుచ్చమ్మ, 3 తమ్ముళ్ళు, 1 చెల్లి ఉన్నారు. కుటుంబ సభ్యుల ఆప్యాయత అనురాగాల మధ్య గారాబంగా గుమ్మడి జీవితం గడిచింది. ఉమ్మడి కుటుంబంలో పెరిగిన కారణంగా బంధాలు, అనుబంధాలు అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఆయనకు అవకాశం కలిగింది. ఉమ్మడి కుటుంబం వాతావరణంలో పెరిగిన గుమ్మడి జీవితం అతను నట జీవితంలో ప్రతిఫలించి సాత్విక పాత్రలలో ఆయన జీవించడానికి సహకరించింది. ఇక 1944లో లక్ష్మీ సరస్వతి గారితో గుమ్మడి గారి వివాహం జరిగింది. సినీ జీవితం ప్రవేశించే సమయానికి ఆయనకు 2 పిల్లల తండ్రి అయ్యారు. ఇక గుమ్మడి గారికి మొత్తం 5 కుమార్తెలు, 2 కుమారులు ఉన్నారు.
రంగస్థలంపై రాణించి మూకీ చిత్రాలతో రంగప్రవేశం చేసి టాకీ చిత్రాల్లో స్టార్ గా వెలుగొందిన మహానటుడు పృథ్వీరాజ్ కపూర్. సినిమాల్లో బిజీగా ఉన్న రోజుల్లో సైతం ఆయన కన్నతల్లి లాంటి నాటక రంగాన్ని విస్మరించలేదు. పృథ్వీ థియేటర్ పేరుతో నాటక సంస్థను నెలకొల్పి ముంబైలో శాశ్వత ప్రదర్శనశాలను నిర్మించి తన కుటుంబ సభ్యుల సహకారంతో క్రమం తప్పకుండా నాటకాలు ప్రదర్శిస్తూ సజీవ కళతో ప్రేక్షకులకు చేరువుగా ఉండేవారు ఆయన. అందుకు కావలసిన ఆర్థిక వనరుల కోసం పృథ్వీరాజ్ కపూర్ ప్రతి ప్రదర్శన తర్వాత తన బృందంతో పాటు జోలుతో ప్రేక్షకుల మధ్యలోకి వచ్చి విరాళాలు అందించేవారు. ఓ రోజు ప్రదర్శన తర్వాత జోలుతో వచ్చిన ఆ మహానటుడిని చూసి ప్రేక్షకుల్లోని ఓ తెలుగు యువకుడు చలించిపోయాడు. అప్పుడప్పుడే తెలుగు నాటక రంగస్థలం మీద పేరు తెచ్చుకుంటున్న ఆ యువకుడు వెంటనే తన జేబులోని పర్సును బయటకు తీశాడు. అందులోని పూర్తి మొత్తాన్ని జోలిలో వేసి చెమ్మగిల్లిన కళ్ళతో పృథ్వీరాజ్ కపూర్ ను నమస్కరించి గంభీరంగా భయపడ్డాడు. హోటల్ గదికి వచ్చి చూసుకున్న తర్వాత తిరుగు ప్రయాణానికి జేబులో చిల్లి గవ్వ కూడా మిగల్లేదని ఆ యువకుడికి అర్థమైంది. చివరకు స్నేహితుడు ఆదుకోవడంతో ఎలాగూ సొంతూరు చేరుకున్నాడు. అక్కడ కట్ చేస్తే అనంతరం కాలంలో ఆయన మద్రాస్ చేరుకున్నాడు. అవకాశాల కోసం తలుపు తట్టాడు. ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బు కరిగిపోవడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చివరకు ఆ యువకుడు శ్రమ ఫలించింది. తెలుగు చలనచిత్ర రంగం ఆయనకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పట్టం కట్టింది. మోతాదు మించని హావభావాలకు స్పష్టమైన వాచకానికి పేరెన్నిక గన్న ఆ నటుడే గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. ఇదిలా ఉండగా కలియుగం పట్టణంలో సినిమాతో తెలుగు చిత్రసీమకు సీనియర్ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి వరుసకు మనవడయ్యే నరేన్ రాణా నటుడిగా పరిచయం అవుతున్నారు. రచ్చ గెలిచి ఇంటికి వచ్చినట్లుగా తమిళంలో హీరోగా 3, విలన్ గా ఒక సినిమా చేసి తెలుగు తెరకు వచ్చారు. మార్చి 29న కలియుగ పట్టణంలో విడుదల కానున్న సందర్భంగా ఆయన మీడియాతో నరేన్ రామా మాట్లాడుతూ, నాకు గుమ్మడి గారు తాతయ్య వరుస. నా బాల్యం నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. దాంతో మొదటి నుంచి సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. మేము తెలుగు వారమే. తెలుగుకు పరిచయం అవుతున్నా. ఈ సినిమాలో కీలక పాత్ర చేశా అని నరేన్ రామా చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా మహానటుడు గుమ్మడి గారు తెలుగు సినిమా బ్రతుకున్నంత కాలం తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.